హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది NS 125 బైక్. ఇందాక ఇంజన్ సౌండ్ అయితే విన్నారు కదా. ఇలా ఇంజన్ సౌండ్ ఉందని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. అలా రావడానికి గల కారణం ఏమిటంటే లోపల ఉన్న టైమింగ్ చైన్, టెన్షనర్, వాల్స్ దీనికి లూజ్ అవ్వడం వల్ల మనకి ఆ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. మనకి BS6 బైక్ ఇదైతే BS6 బైక్లకి, NS బైక్లకి పైన మనం టైమింగ్ చైన్ ఏదైతే వీల్ ఉంటుందో అది ఓపెన్ చేసుకోవాలంటే చాలా కష్టమైతే ఉంటుంది. ఇంజన్ మొత్తం బయటకు తీసుకునేలా అయితే ఉంటుంది. BS4కి అయితే కాస్త చేతులు ఆడతాయి, కానీ అదే BS6కి అయితే పూర్తిగా టైట్గా అయితే ఉంటుంది. మనం ఇంజన్ మొత్తం బయటకు తీయాలంటే చాలా డబల్ పని, కానీ ఇంజన్ మొత్తం బయటకు తీసుకోకుండా అలాగే ఇలా ఇంజన్ సౌండ్ వస్తుందంటే సింపుల్గా ఎలా చేసుకోవాలి అన్నది మీకైతే నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. కానీ BS4 బైక్లకు ఉన్నంత సింపుల్ అయితే ఉండదు. BS6 అంటే కాస్త ఎలా తిరిగి మనకి కాస్త కష్టమైతే వర్క్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఫ్రీగా కావాలంటే ఇంజన్ మొత్తం బయటికి తీసుకునే టైమింగ్ చైన్, టెన్షనర్ అయితే ఫిట్ చేసుకుంటే మనకు ఫ్రీగా అయితే ఉంటుంది. కానీ అంత కష్టం లేకుండా సింపుల్గా ఎలా అన్నది అయితే చూపిస్తాం. మనకి క్లచ్ కప్ మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నాం. క్లచ్ కప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు దీనికి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అన్నీ అయితే రీసెంట్గానే ఒక 6 months అలా అయితే అయి ఉంటుంది. మనం వేసాం. దీనికి నేనైతే ఇక్కడ నట్ అయితే చూపిస్తున్నాను. దానిపైన లైన్ అయితే ఉంది. మీరు లైన్ ఉన్న నట్టు ఏదైనా కానీ పల్సర్ బైకుల్లో అది రివర్స్ థ్రెడ్డింగ్ అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. అలా లైన్ ఉందంటే కంపల్సరిగా అది రివర్స్ థ్రెడ్డింగ్ ఇచ్చింటాడు అని గుర్తు కోసం దానిపైన లైన్ అయితే ఇచ్చింటాడు. సింపుల్గా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ నట్టు పైన లైన్ అయితే చూపిస్తున్నాను కదా, మీకు ఆ లైన్ ఉందంటే అది రివర్స్. దీనిపైన వచ్చేసి మనకి ఒక స్ట్రాంగ్ వాచర్, ఒకటి నార్మల్ వాచర్. డిస్కవర్ బైక్లకి ఏ విధంగా అయితే డబల్ వాచర్లు ఉంటాయో ఆ విధంగా అయితే డబల్ వాచర్ అయితే ఉంది. లోపల వచ్చేసి ఇంకొకటి మందం వాచర్ అయితే ఇస్తాడు. మనకి క్లచ్ బెల్ బయటకు తీసుకున్నామంటే ఇక్కడతో సింపుల్ సెక్షన్ ఇదైతే బయటకు అయితే వచ్చేసినట్టు. పైన ఉన్న మనకి టైమింగ్ వీల్ ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ అదంతా ఎక్కించుకోవాలి. ఎలా తిరిగి నేను మీకు క్లారిటీగా చూపించాలని ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఇక్కడ మనకి క్రాంక్కి అయితే టైమింగ్ అయితే ఉంది. మీరైతే నేను వేలు పెట్టి చూపిస్తున్నాను. దానికి అలాగే సపోర్టింగ్ వీల్కి రెండింటికైతే మనకి టైమింగ్ అయితే ఉంటుంది. పైన ఒక మార్కు, ఇక్కడ పక్కన సపోర్టింగ్ వీల్ ఉంది కదా, దానికి జూపిటర్ గేర్ వీల్ వెనక ఇంకొక వీల్ ఉంది. ఆ రెండింటికైతే మార్క్ ఉండాలి. నేను ఒకటే దగ్గర అయితే మార్క్ అయితే పెడతా. అది ఎట్టి పరిస్థితుల్లో మనం మార్క్ అయితే తప్పించి అయితే పెట్టకూడదు. ఇక్కడ మీరైతే బాగా గమనించండి. ఇక్కడ పెయింటింగ్ అయితే వేశాడు. ఇక్కడ రెండింటికి నేను చూపుడు వేలు అయితే చూపిస్తున్నాను. ఆ రెండు ఒక మార్కులో ఉండాలి. ఇక్కడ చూపుడు వేలు పైన ఛాంబర్ కూడా లైన్ ఇచ్చాడు. ఇదంతా ఒక మార్కు. కంపల్సరీ ఈ టైమింగ్ ప్రకారమే మనము టైమింగ్ చైన్ ఫిట్ చేయాలన్నా, ఆ వీల్ ఫిట్ చేయాలన్నా, జూపిటర్ గేర్ వీల్ వెనక ఉన్న ఏదైతే వీల్ ఉందో ఆ వీల్ మొత్తం ఫిట్ చేయాలన్నా ఆ టైమింగ్ ప్రకారమే మనం అయితే ఫిట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా ఫిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇదంతా అయితే నేను ఊరిక మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ముందుగా ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేను దాన్ని ఎక్కించుకొని పైన ఉన్న టైమింగ్ వీల్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఇదంతా మార్కింగ్ కోసం టైమింగ్ క్లారిటీగా అర్థం కావాలని అయితే చూపిస్తున్నా. ఆయిల్ పంపు వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే ఆయిల్ పంపు కూడా మనకైతే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఈ టైమింగ్ ప్రకారం మనం ఎలా అయితే తీస్తున్నాము ఇప్పుడు ఈ వీల్ని, అదే టైమింగ్ ప్రకారం అయితే తీయాలి. అక్కడ ఒక చాబీ అయితే ఉంది, మీరైతే గమనించుకోవచ్చు. నెక్స్ట్ టైమింగ్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. టైమింగ్ ప్యాడ్ మనకు ఆ థ్రెడ్డింగ్ అనేది కాస్త పేస్ట్ ఉండి కాస్త టైట్ అయితే ఉంటుంది. మంచి బిట్ తీసుకొని అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. ట్యాంక్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న కప్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం. మీరైతే గమనించుకోవచ్చు. మనకి ఇక్కడే కాస్త చేతులు ఆడంది ఏదైనా ఉందంటే మనకి దీనిపైన వచ్చేసి అస్సలకి ఏ విధంగా కూడా చేతులు అనేది ఆడవు. మనం అయినా కూడా కాస్త కష్టపడ్డామంటే సింపుల్గా మనం అయితే దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్లంకి పట్టేంత ప్లేసే ఉంది. దాన్ని తిప్పడానికి కానీ లూజ్ చేయడానికి కానీ లూజ్ చేసామంటే వెనక చాసికి అయితే తగులుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఊరికే ఎల్లంకి 6 ఎల్లంకి అందులో పెట్టేసి కింద ఏదైతే థ్రెడ్డింగ్ విప్పామో జూపిటర్ గేర్ వీల్ థ్రెడ్డింగ్ అయితే విప్పాం కదా, దాంతో మనం ఇక్కడ నేను మళ్ళీ అన్ని సపోర్టింగ్ అయితే ఎక్కించుకున్నాను. మీరు ఇక్కడైతే చూడొచ్చు. జూపిటర్ గేర్ వీల్ నట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ కింద తిప్పుతూ ఉంటే పైన అయితే లూజ్ అవుతూ ఉంది. ఈ విధంగా అయితే నేను కటింగ్ బ్లేడ్ తీసుకుని అయితే అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆ ఎల్లంకి అనేది ఇంకా ముందుకు వచ్చే కొద్దీ థ్రెడ్డింగ్ అక్కడ టైట్ అయిపోయి ఎల్లంకి కూడా ఆడలేదు. కింద తిప్పుతూ ఉంటే పైన అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. మీరైతే గమనించుకోవచ్చు. ఇంజన్ మొత్తం బయటకు తీసుకోకుండా కింద మనం లూజ్ చేస్తూ ఆ నట్టుని పైన ఇలా కటింగ్ బ్లేడ్ తీసుకొని పట్టుకున్నామంటే సింపుల్గా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. నేను పైన కింద తిప్పే కొద్దీ పైన అయితే లూజ్ అవుతుంది. మీరైతే గమనించుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా అయితే మనం ఇంజన్ మొత్తం బయటకు తీసుకోకుండా NS బైక్లకి ఈ విధంగా అయితే తీయచ్చు. కానీ ఇది సేమ్ అంతే వర్క్ ఉంటుంది, అది కూడా సేమ్ అంతే వర్క్ ఉంటుంది. ఏమంటే అది ఇంజన్ మొత్తం బయటకు తీసుకోవాలంటే ఇంకాస్త డబల్ టైం అయితే అవుతుంది. NS బైక్ల కంటే టైమింగ్ వేయాలంటే నీట్గా 1 day అయితే టైం సింపుల్గా ఎంత లేదన్నా కూడా మనకైతే టైం అయితే తీసుకుంటుంది. అంటే మిగిలిన బైకులు మధ్యలో వస్తూ ఉంటాయి, అన్నీ చేస్తూ ఇది కూడా చేయాలంటే 1 day అయితే మనకైతే టైం తీసుకుంటుంది. ప్లగ్ బుస్ అయితే మనం తీయడం జరుగుతుంది. దీని కింద చిన్న ఎల్లంకి బోల్ట్ నట్ అయితే ఉంటుంది, బోల్ట్. అది జాగ్రత్తగా అయితే తీసుకోండి, స్లిప్ చేసుకోకండి. అది తీసుకున్న తర్వాత మనం ప్లగ్ అయితే ఓపెన్ చేసుకొని
ఈ బుస్సును అయితే బయటకు తీయాలి. ప్లగ్ అలాగే లోపల ఉందంటే మనకు ఆ బుస్ అనేది బయటకు రాదు. ఇక్కడ టైమింగ్ చైన్ అయితే నేనైతే తీసేసాను, మీరైతే చూడొచ్చు. సింపుల్గా ఇంజన్ మొత్తం బయటకు తీసుకోకుండా ఈ విధంగా అయితే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎన్ఎస్ బైక్లకి, BS6 బైక్లకి. BS4 అయితే మనకు 200 కానీ ఏదైనా కానీ కాస్త చేతులు అయితే ఆడతాయి, కానీ ఈ BS6 బైక్లకి పూర్తిగా చేతులు అయితే ఆడవు. ఇక్కడ టెన్షనర్ కూడా మనకి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఆ టెన్షనర్ దగ్గర చేతులు ఆడడం లేదంటే సెల్ఫ్ మోటార్ బయటకు తీసుకున్నా మనకైతే పర్లేదు. కొత్తదైతే టైమింగ్ చైన్ మీరైతే చూడొచ్చు. 297 రూపాయలు మనకి టైమింగ్ చైన్ అయితే ఉంది. నేను కర్నూలు నుంచి షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. అలాగే టెన్షనర్ కూడా, మీరు టెన్షనర్ కూడా గమనించుకోవచ్చు. మనం టైమింగ్ చైన్ టెన్షనర్ ముందు రోజే వేరే పని ఉండడం వల్ల కర్నూలుకి అయితే వెళ్ళడం జరిగింది. టెన్షనర్ మీకు ఫ్రీగా రావాలంటే సెల్ఫ్ మోటార్ బయటకు తీసేసుకున్నారంటే ఫ్రీగా అక్కడైతే చేతులు అయితే ఆడతాయి. అంత ఇబ్బంది పడే అవసరం అయితే లేదు. BS4 బైక్లకు కానీ చాలా వాటికైతే చేతులు అయితే NS బైక్లకు అయితే ఆడవు. చాలామంది అయితే ఇంజన్ మొత్తం పూర్తిగా అయితే బయటకు అయితే తీసుకుంటుంటారు. అంత లేకుండా సింపుల్గా ఈ విధంగా టెక్నిక్లు ఉపయోగించుకొని మనం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్ చైన్ అయితే మనం అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించుకోవచ్చు. దానికి ఎటువంటి మార్క్ అయితే ఏం లేదు. కొన్నిటికైతే మార్క్ అయితే ఇచ్చింటాడు. అలా మార్క్ ఉన్నది బయట సైడ్ వేసేదైతే ఉంటుంది. దీనికి ఎటువంటి మార్క్ అయితే ఇచ్చలేడు. ఇక్కడ 3 పళ్ళు కూడా ఇచ్చాడు. 3 కాదు 2. మనం 2 దానిలో లోపల ఉన్న దానికైతే అది ఫిట్టింగ్ చేసి నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ ప్యాడ్ కూడా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి ఎల్ఎంకి బోల్ట్ మాత్రం కాస్త బాగున్నది. బోల్ట్ అంటే ఎల్ఎంకి మాత్రం బాగున్నది అయితే యూజ్ చేయండి. ఏమాత్రం స్లిప్ అయినా కూడా అక్కడ ఎటువంటి పరిస్థితి అయితే ఉండదు మనం ఓపెన్ చేసుకోవడానికి. కాస్త బాగున్నది అయితే మీరైతే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైమింగ్ అయితే పెడుతున్నాను నేను, మీరైతే గమనించుకోండి. క్లచ్ సపోర్టింగ్ వీల్కి ఈ టైమింగ్ మనకి స్ట్రైట్ ఉండాలి. అలాగే ఇక్కడ ఒక చాబీ అయితే ఇచ్చింటాడు. ఆ చాబీ కూడా జాగ్రత్తగా అయితే చూసుకోండి. మనకి ఏమాత్రం టైమింగ్ మిస్ అయినా కూడా సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా అది ఆ బ్యాలెన్సింగ్ వీల్ ఏదైనా కానీ మీరు టైమింగ్ లేకుండా పెట్టినారంటే క్రాంక్ అనేది టచ్ అయ్యి క్రాంక్ పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా టైమింగ్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకొని అయితే మీరైతే పెట్టండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నా మీకు. చాబీ పెట్టిన తర్వాత మనకి దీనికి టైమింగ్ వీల్ ఇక్కడ టీ అని అయితే మీకైతే బాగా క్లారిటీగా చూస్తే టీ అయితే కనిపిస్తుంది. ఆ టీ మార్క్ అనేది పైన ఛాంబర్కి ఒక లైన్ అయితే ఉంది. మీరు 2 గమనించారంటే 2 స్ట్రైట్గా ఉన్నాయి. మనకి ఆ లైన్కి అది ఉండాలి అక్కడే. అలాగే ఇక్కడ సపోర్టింగ్ వీల్ లైన్ కూడా 2 అయితే మనకు సరిపోయి ఉండాలి. 2 సరిపోయినప్పుడు మాత్రమే అదైతే పర్ఫెక్ట్ టైమింగ్లో ఉందని అయితే మనం అయితే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ జిపిటర్ గేర్ వీల్ కూడా మనం ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మనం జిపిటర్ గేర్ వీల్ కోసం అయితే ట్రై చేసాం, అదైతే లేదని చెప్పారు. దీనికి రీసెంట్గా ఒక 5 మంత్స్ 6 మంత్స్ బ్యాకే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత కాస్త కస్టమర్ రఫ్గా ఏదో ర్యాలీ కోసం అయితే బలంగా తిరగడం వల్ల మనకి ఈ టైమింగ్ చైన్ అంతలా సౌండ్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ పైన వీల్ ఎలా టైట్ చేయాలి అన్నది కూడా నేనైతే చూపిస్తాను. ఇక్కడ మనకి టైమింగ్ వీల్ వచ్చేసి టీ అని అయితే కంపల్సరీ పైకి అయితే ఉండాలి. మిగిలిన పల్సర్ బైక్లకైతే క్రాస్గా లైన్స్ కూడా ఉంటాయి. దీనికి అయితే అటువంటి క్రాస్ లైన్స్ అయితే ఏవి లేవు. ఓన్లీ టీ అనేది మాత్రం ఇచ్చినాడు. టీ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్ అయితే ఉండాలి. మనకు అది పర్ఫెక్ట్గా స్ట్రైట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా టైమింగ్ పైన టీ మార్కు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే జిపిటర్ గేర్ వీల్కి బోల్ట్ వేసుకొని టైట్ చేసామంటే పైన ఉన్న వీల్ అనేది ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. మనం ఇంజన్ మొత్తం బయటికి తీసుకోకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ నట్టు టైట్ చేసిన తర్వాత ఎలా టైట్ చేస్తామన్నది ఓపెన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే చేసామో ఫిట్ చేసేటప్పుడు కూడా మనం అదే విధంగా అయితే ఫిట్ చేయాలి. మీకు అయితే చూపిస్తాం. మొత్తం ఫిట్ చేసిన తర్వాత సౌండ్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి అనేది కూడా మీరు అయితే గమనించుకోండి. మనం వాల్స్ కూడా టైట్ చేయడం అయితే జరిగింది. అంత లెంత్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో మనకి మెయిన్ టైమింగ్ చైన్ ఎలా ఫిట్ చేసుకోవాలి అన్నది అక్కడి వరకు అయితే మనం అయితే చూపించడం అయితే జరిగింది. మొత్తం నేనైతే కింద టైట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ వీల్ అయితే మీరైతే చూడొచ్చు. దీన్ని పట్టుకొని మనం కింద అయితే టైట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి మొత్తం చేసిన తర్వాత బీటింగ్ అయితే వినండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.